ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆయన్ని నేనెందుకు చంపుకుంటానండి? ఈ విషయాన్ని స్వయంగా ఆయనకి చెప్తే సరిపోతుంది కదండి. మై లాట్, ఎంతో విలువైన కోర్టు సమయాన్ని వృధా చేస్తూ ఈ ముద్దాయి మరో కట్టుక తల్లుతుంది. పీపీ గారు, ఆఖరిగా ఏమైనా ఉంటే చెప్పమన్నది మిమ్మల్ని కాదు, ఆ అమ్మాయిని. చూడమ్మా, నువ్వు ఆయన కూతుర్నని చెప్తున్నావు కదా, దానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. నేను మా అమ్మ శోభాచంద్రకు, మా నాన్నకు పుట్టిన సొంత కూతుర్నని నాకు నాగు అని అతను చెప్పాడు. అతనిప్పుడు చనిపోయాడు. సారీ ఫర్ ది ఇంటరప్షన్ మై లార్డ్. నా క్లయింట్ చెప్తున్నది నిజమో కాదో రుజువు చేసుకోవడానికి డిఎన్ఏ టెస్ట్కి అనుమతించాల్సిందిగా కోరుతున్నాను. ఆదేశిస్తాను, మీరు కూర్చోండి. అమ్మా భూమి, శరశ్చంద్ర గారి కూతుర్ని అంటున్నావు కదా, మరి ఇన్నాళ్ళు ఆ నిజం చెప్పకుండా ఎందుకు దాచావు? అదొక్కటే నేను చేసిన నేరం, జడ్జి గారు. నేను ప్రాణంగా ప్రేమించే గగన్ గారికి, మా నాన్నగారికి ఒకరంటే ఒకరికి పడదు. ఇద్దరు బద్ధ శత్రువులు, కానీ నాకు ఇద్దరు కావాలి. అందుకే నాన్నని వదులుకోలేక గగన్ గారు నన్ను ప్రేమిస్తున్నారని మా ఇంటికి వచ్చినప్పుడు ఆయనతో నేను వెళ్ళలేదు. ఇద్దరు ఒకటి కాకపోతారా? నేను గగన్ గారు ఒకటి కాకపోతామా అన్న ఆశతోనే ఈ నిజం చెప్పలేదు జడ్జి గారు. అయ్యో, తనకి ఎవరైనా మంచినీళ్ళు ఇవ్వండి. ఏం పీపీ గారు, ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇదంతా డ్రామా మై లాట్.
ఈ భూమి మంచి ఎమోషనల్ డ్రామాని రక్తి కట్టించిందంటాను. డిఎన్ఏ టెస్ట్కి ఆదేశించడం ద్వారా కోర్టు సమయాన్ని వృధా చేయడమే అవుతుంది. కేసుకి సంబంధం లేదు కానీ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగచ్చా? అలాగే సార్. మీకు ఆడపిల్లలున్నారా అండి? లేరండి. అది అక్కడొచ్చిందనమాట సమస్య. అదే ఆడపిల్ల ఉండుంటే ఆడపిల్ల మనసు ఏంటో మీకు అర్థమయ్యి ఉండేది. ఆ అమ్మాయి అంత ఏడుస్తుంటే మీకేమీ అనిపించలేదా అండి? ఆ అమ్మాయే శోభాచంద్ర గారి కుమార్తె అయితే ఆ ఆస్తంతా ఆవిడ కోసమే కదండి. అలాంటప్పుడు వాళ్ళ నాన్నని మర్డర్ చేయాల్సిన అవసరం ఏమొస్తుంది? కోర్టు సమయం వృధా అంటున్నారే గాని 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, ఒక్క దోషి కూడా శిక్ష పడకూడదు అన్న సూత్రం మీదే కదండి మన భారతీయ శిక్షా స్మృతి నిర్మింపబడింది. సారీ మై లార్డ్. సరే, కూర్చోండి. భూమి చెప్తున్న మాటలను తాత్కాలికంగా ఈ కోర్టు నమ్ముతూ డిఎన్ఏ టెస్ట్కి ఆదేశించడమైనది. అలాగే భూమి తరఫున వారి లాయర్ పెట్టుకున్న బెయిల్ దరఖాస్తును కూడా మంజూరు చేయడమైనది. భూమి అక్కడుందిరా. ఎప్పుడు అనుకున్నట్టు ఇప్పుడు తన మన భూమి కాదు, ఆ శరత్చంద్ర కూతురు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.